శ్రీ గురవే నమః. చెప్పండి. ఏమన్నా మూడు మూడు పాయింట్స్ చెప్పండి ఒక్కొక్కళ్ళు. లాస్ట్ క్లాస్ లో మాయానే హరి బిస్రాయి గురువర్నే యాదు దిలాయి లైన్ డిస్కస్ చేసుకున్నాం గురుజీ. ఉమ్, మాయ హరిని మర్చిపోయేలా చేస్తుంది. ఆ, గురువు మళ్ళీ దాన్ని ఆ, పునః గుర్తు పెట్టేలా చేస్తారు గురువు గారు. సో దీనికంటే ముందు ఒక లైన్ ఇది నేను నాకు రాసుకోలే గురుజీ. లకు చౌరాసి చహి ఆయి కహు పహులు కలు నహి పాయి. అది రాసుకోలే గురుజీ. అదొక లైను. ఆ, అది పర్వాలేదు, చెప్పండి. మీకు ఏం నేర్చుకున్నారో అది చెప్పండి. అంటే అది వీడియోలో నేను రాసుకోలేకపోయాను అది. నాకు అంటే మళ్ళీ వీడియో సీకింగ్ చేసినప్పుడు కూడా నాకు అది దొరకలేదు. ప్రీవియస్ క్లాస్ లో ఉంటుంది అది. ఓకే, ఓకే. అదే అందుకే నాకు ఈ క్లాస్ కన్ఫ్యూజ్ లో అయింది. ఉండదు, అది ప్రీవియస్ క్లాస్ లో ఉంటుంది. అదే గురూజీ, అదొక్కటే రాసుకోలేదు. ఇది రాసుకున్నాను ఆ, లాస్ట్ క్లాస్. మనం ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్క లైన్ తీసుకుంటూ వస్తున్నాము. సో మీరు అవును గురూజీ. ప్రీవియస్ క్లాస్ లో ఉంటే 84 లక్షలలో యోనులలో తిరిగాను, కానీ గురూజీ. ఎక్కడ కూడా పలహు అంటే పల్ అంటే ఒక సెకండ్, క్షణం ఆ, అన్నమాట. ఆ, ఒక్క క్షణం కూడా నాకు శాంతి లభించలేదు అని దాని అర్థం. దాని విస్తారం అంతా పోయిన క్లాస్ కాకుండా అంతకుముందు క్లాస్ లో ఉంటది. ఓకే, ఓకే గురూజీ. అందులో విని విస్తారం రాసుకోండి. రాసుకొని నెక్స్ట్ టైం చెప్పొచ్చు మీరు దాన్ని అలా అర్థం భావన ఏంటిదని, అంటే ఏ అలాగే గురూజీ. భావంతో అది అనాలి అని. ఓకే, ఓకే. చెప్పండి. ఇప్పుడు ఈ లైన్ చెప్తారా మీరు ఇవాళ? ఆ, ఏది చెప్తారు? మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చెప్పండి. ఏది బాగా ప్రాక్టీస్ చేశారో అది చెప్పండి. మాయానే హరి బిసరాయి గురువర్నే యాదు దిలాయి. ఉమ్, మాయ అనేది ఆ హరిని మర్చిపోయేలా చేస్తుంది. ఉమ్, ఎందుకంటే ఈ అనంతమైన జన్మల్లో గురువు గారు ఎప్పుడూ వచ్చి ఆ ఆ, తను సాధన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా గాని నేను ఈ మాయ వైపు మరలడం వల్ల, ఈ ఆ, పంచేంద్రియాల ద్వారా ఆ, ఈ ఆ, ప్రకృతి వైపు మరలడం వల్ల, వాటిని ఉపభోగించడం ద్వారా నా యొక్క మనసు అటువైపే పెట్టి గురువు గారు ఇచ్చిన సాధనని చేయలేకపోయాను. దానికి కారణము శరణు సరిగా చేయలేకపోయాను. గురువు ఆ, గారి శరణు. ఇది కీ పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఆ, ఇందులో ఈ మొత్తము ఆ, ఏదైతే కీర్తన ఉందో అందులో శరణాగతి గురించి, శరణాగతి మార్గం గురించి. భక్తి మొదలయ్యేది శరణాగతి నుంచి. శరణాగతి లేకపోతే కాదు కదా. సో గురువు గారు నాకు తత్వజ్ఞాన్ని ఇచ్చారు, సాధననిచ్చారు, సాధన చేశా కూడా నేను. చేశాను. కానీ ప్రాబ్లం ఎక్కడైంది? శరణాగతి శరణాగతి సరిగా చేయకపోవడం వల్ల ఏమైంది? చేయకపోవడం వల్ల నాకు ఈ మాయ వైపే ఆ, మరలడం జరిగింది. కానీ గురువు గారు మళ్ళీ వచ్చి దాన్ని గుర్తు చేయడం జరిగింది. మళ్ళీ సాధన మార్గాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు శరణాగతి కాకపోతే మళ్ళా మాయ వైపే పోవడం ఎందుకు అవుతుంది? అంటే ఈ యొక్క మనసు యొక్క లక్షణము ఈ పంచేంద్రియాల ద్వారా పంచ సుఖాలను ఉపభోగించడం. అవును, కానీ ఆత్మ ఈ సాధన ఎలా చేయాలో గురువు గారు ఇస్తారు మనకి సాధక దేహాన్ని. అవును. ఈ సాధన గురువు గారు ఎందుకు సాధన చేయలేకపోతే చేయమని చెప్పారు కదా మనకు. అంటే సేవ చేయమని చెప్పారు, అర్థభావన చేయమని చెప్పారు, మంత్ర జపం చేయమని చెప్పారు, ఇవన్నీ చెప్పారు కదా. చెప్తే అవును. ఆ అది ఫలించకుండా నేను మళ్ళా నా పతనమైపోయి మళ్ళీ ఆ, పాపాచరణ చేసి నరకానికి పోయి 84 లక్షల యూనిట్లలో తిరిగి ఇదంతా ఎందుకైంది నాకు? గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను అవన్నీ చేశా కదా. సాధన తత్వజ్ఞానం నేర్చుకున్నాను, సాధన కూడా చేశా కదా. సరి అయిన శరణాగతి పొందలేకపోవడం వల్ల గురువు గారి యొక్క ఆ అది అంటే మీరు కరుణకు దాన్ని విస్తరించి చెప్పే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సరెండర్ అయితే ఏమైతుండే, సరెండర్ కానందుకు ఏమైంది అట్లా చెప్పాలి మీరు. సరెండర్ అయితే ఏమైతుండే నేను? యాక్చువల్లీ ఒకవేళ సరెండర్ అవ్వడం అంటే ఏంటిదో కూడా ఫస్ట్ చెప్పాలి నాకు. దీన భావనతో ల- ఆ, కరుణాక్రందన ద్వారా ఒకవేళ నేను గురువు గారికి ఆ అదే ఫస్ట్ శరణాగతి సరెండర్ పొందడం చెప్పండి ద్వారా. నాకు. సరెండర్ అవ్వడం అంటే ఏంటిది చెప్పండి. సరెండర్ అయితే నేను మాయలోకి పడకుండా ఉంటే, ఇప్పుడు ఏంటంటే సరెండర్ కానందుకు నేను మాయలో పడిపోయానని అంటున్నారు కదా మీరు. అవునండి. ఫస్ట్ నాకేం చెప్పండి అంటే, సరెండర్ అయ్యి ఉంటే
నా దగ్గరికి మాయ వచ్చేది కాదు. అవునా? సో సరెండర్ అయ్యింటే నేను ఎందుకు భక్తిలో ముందరికి పోయేవాడిని, మాయా నుంచి తప్పించుకునేవాడిని ఎందుకు చెప్పండి ఇదంతా? శరణాగతి ద్వారా గురువు గారు ఇచ్చిన సాధక దేహంతో నేను సాధన చేయిస్తే ఉన్నట్లయితే శరణాగతి అంటే ఏం శరణాగతి? వేరుగా ఉంది ఇది శబ్దం. ప్రాక్టికల్ గా చెప్పండి. ప్రాక్టికల్ గా ఏంటిదంటే అహంకారం నుంచి ఫస్ట్ నన్ను నేను ఏమనుకోవాలి? నేను ఆత్మను, దాసుని, పరికరుణ్ణి అని పరికరం అనుకోవాలి. అనుకో గురువు గారు 3 ఇస్తారని చెప్పా కదా నేను. 3 చేస్తారు కదా. ఒకటి తత్వజ్ఞానం ఇస్తారు కదా. ఆ అవును తత్వజ్ఞానం ఈ విషయంలో ఇప్పుడు దాన్ని ఇంకా కొద్దిగా సూక్ష్మంగా పోయే ప్రయత్నం చేద్దాం ప్రాక్టికల్ ఓకే గా. అంటే నేను యాక్చువల్లీ నన్ను నేను ఏమనుకుంటున్నాను? నన్ను నేను ఆత్మగా మనుష్యుణ్ణి, ఫలానా విజయ్ కుమార్ని, ఇది తండ్రిని, కొడుకుని, భర్తని ఇట్లా అనుకుంటున్నాను కదా. కదా ఇట్లా అనుకోవడం వల్ల ఏమైతున్నదంటే దేహాత్మాభిమానం వలన నేను ఆటోమేటికలీ ఇంద్రియాల ద్వారా పంచ విషయాలను ఉపభోగిస్తున్నాను. ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నేను సమర్పణ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సమర్పణ ఏంటిది? అహంకారంలో అంటే ఐడెంటిటీలో నన్ను నేను ఏమనుకోవాలి? నేను ఆత్మను, దాసుని, పరికరం అనుకోవాలనే తత్వజ్ఞానాన్ని ఇస్తున్నాడు గురువు గారు. తత్వజ్ఞానాన్ని ఇస్తారంటే చాలా విషయాలు చెప్తారు, కానీ ఇక్కడ ఈ స్పెసిఫిక్ విషయంలో ఆ 3 ఎట్లా జరుగుతున్నాయో మనం క్లియర్ గా అర్థం చేసుకోండి. బాగా పట్టుకోండి ఈ పాయింట్ ని. గురువు గారు ఏం తత్వజ్ఞానం ఇస్తున్నారు? నువ్వు దేహం కావు, నువ్వు ఇవన్నీ ఐడెంటిటీస్ ఇవి కావు, ఇవి దేహానికి సంబంధించినవి. నేను ఆత్మను, దాసుడిని, పరికరుని అనుకో. నువ్వు ఆత్మవు. ఆత్మ పరమాత్మకి దాసుడు. ఆత్మ యొక్క నేచర్ ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ అంటే ఏంటిదంటే సేవ యొక్క అభివ్యక్తి సేవలో ఉంటుందని చెప్పే కదా. సో సేవ చేయడం అంటే ఏంటిది? దాస్యం చేయడము. దాస్యం. అవునా? ప్రేమ కలిగి ఉండడం. ఆ పరికరుడు భగవంతుని యొక్క పరికరుడై ఉండడం. ఇట్లా అనుకో అంటున్నాడు. అవునా? సో నేను అవును దేహం కాదు, నేను ఆత్మను, నేను దేహం కాదు, నేను పరికరుణ్ణి, దాసుణ్ణి అని అనుకోవడం ఉందే, ఇది మీరు ఏం చేస్తున్నారంటే గురువు గారు చెప్పిండ్రు కాబట్టి చేస్తున్నారు. యాక్చువల్లీ మీకు అనుభవం లేమున్నది, నేను దేహం అనే ఉన్నది. అప్పుడు గురువు గారు ఏం చేస్తారు? ఇది ఫస్ట్ ఏం చేసింది? మీకు తత్వజ్ఞానం ఇచ్చాడు. తత్వజ్ఞానం ఇచ్చినాక మీకు ఏం చేస్తారు గురువు గారు? సాధన ఇస్తారు. ఇప్పుడు ఈ సాధన. విషయంలో ఏం సాధన ఇస్తారంటే నేను ఆత్మను, నేను దాసుని, పరికరుని అంటున్నావు కదా. అట్లాంటప్పుడు నువ్వేం చెయ్యి? ఈ ఐడెంటిటీకి ఉన్న రోల్ ఏంటిదో ఆ రోల్ ప్లే చేయి అని చెప్తాడు. అంటే ఏం చేయాలి? భగవంతునికి, గురువు గారికి సేవ చేయాలి. అండ్ భగవంతుని గురించి, గురువు గారి గురించి అర్థభావన చేయాలి. అర్థభావన కీర్తనల ద్వారా. ఇది చెయ్యాలని చెప్తారు కదా. అవును గురు. సో నేను ఈ ఐడెంటిటీని సమర్పణ చేసేస్తున్నా గురువు గారికి. ఇది థియరిటికల్లీ బుద్ధిలో సమర్పణ చేస్తున్నాను, కానీ సమర్పణ నిజంగానే చేస్తున్నటానికి ప్రమాణం ఏంటిదంటే అది కార్యరూపం దాల్చాలి. కార్యరూపం దాల్చాలంటే గురువు గారు చెప్పిన సేవ ఇంకా సాధన చేస్తున్నాను. సాధన అంటే ఇక్కడ సేవ కూడా సాధననే, కానీ సేవ సాధన అన్నప్పుడు అదనుకోండి మీరు ఏంటిది అర్థభావన అని అర్థం చేసుకోండి. సేవ అర్థభావన చేస్తున్నాను కదా. అవునా? నేను అట్లా చేస్తే సమర్పణ అయినట్టు, ఉట్టి నోట్తోనంటే సమర్పణ అయినట్టు కాదు. నేను ఆత్మను, దాసుని, పరికరుణని గురువు గారు చెప్పారంటే తత్వజ్ఞానం ఇచ్చారు. అది దాని భజన క్రియలోకి రావాలి. అది ఆదవ్ శ్రద్ధ తర్వాత సాధు సంఘం తర్వాత భజన క్రియలోకి రావాలంటే నేను సేవ అర్థభావన చెయ్యాలి. ఆత్మ చేసే పని, దాసుడు చేసే పని, పరికరుడు చేసే పని చెయ్యాలి. అవునా? అట్లా పని నేను చేస్తే గురువు గారు ఏం చేస్తారంటే గురువు గారు నేను చేస్తున్న ప్రయత్నాన్ని లో ఉన్న సిన్సియారిటీని చూసి ఆయన నాకు ప్రేమ ఇస్తారు. ఒక బిందువు నేను ఎంతగానం చేస్తే, ఎంతగానం సమర్పణ అయితే అంతగానం ఇస్తారు అనమాట. సో ఇప్పుడు ఇందులో వచ్చినాయి కదా. ఏమొచ్చినాయి? గురువు గారు తత్వజ్ఞానం ఇస్తారని వచ్చింది. నువ్వు ఆత్మవు, దాసుడిని, పరికరం అని చెప్పారు. గురువు గారు సాధన ఇచ్చినట్లయింది. ఏది సేవ చేయడము, దాస్యం చేయడం అని చెప్పి అంతఃకరణ శుద్ధి, మన అర్థభావన చేయడం అని చెప్పారు. అది కూడా చేస్తున్నాను. అట్లా చేస్తే సమర్పణ చేసినట్టు. ఓకే. అవునా? అప్పుడు మీ సమర్పణ ఎంతెంత ఉంటే గురువు గారు ఏం చేస్తారంటే మీ అంతఃకరణ శుద్ధి చేసి క్లీన్ చేసి అందులో చేస్తారు. మీరు ఒకటి, నేను జగద్గురువుది ఆరతి పంపిస్తా, ఆ ఆరతి కూడా నేర్చుకోండి. గురుపద నఖమణి చంద్రిక ప్రకాష్ చెప్పే కదా లాస్ట్ టైం. గురువు గారి పాదం యొక్క గోరు యొక్క కిరణం వచ్చి
మన హృదయంలో ప్రకాశం అయితే, ఒక్క చిన్న కిరణం వచ్చి ప్రకాశం అయితే మాయ అంతే వెళ్ళిపోతుంది. మాయ వెళ్ళిపోవడం అంటే ఏంటిది? అంతఃకరణ శుద్ధి అవుతుంది. జాకే మాత్ నాథ్ తవ హాత్ కరేవాస్. ఎవరి తల మీద గురువు గారు ఇట్లా చేయి పెడతారో అప్పుడు మాయ అంతా తొలగిపోతుంది. అంటే అంతఃకరణ శుద్ధి. ఇదేమో ఒకటే దెబ్బలు పోతుంది అని చెప్తున్నారు. ఒకటే దెబ్బలు పోవడం ఎప్పుడు జరుగుతుంది? మీరు కలవంగానే శరణాగతి అయిపోతే, అన్ని వదిలిపెట్టేసి గురువు, మీ జీవితమే గురువు గారని చేసుకుంటే అవుతుంది కదా. అది అందరు చేయలేరు. అది అందరు క్రమక్రమంగానే చేయగలుగుతారు. వాళ్ళు ఉన్న పళంగా అన్ని వదిలిపెట్టేసి గురువు గారికి శరణాగతి అవ్వడం అందరికి వీలు కాదు అది కదా. క్రమక్రమంగా చేస్తారు. కాబట్టి మనం ఆ శ్లోకాలను, ఆ కీర్తనను ఏమర్థం చేసుకోవాలి ఆరతిని అంటే, ఎవరైతే గురువు గారికి సమర్పణ అవుతారో గురువు గారి యొక్క కిరణం దాకితే కొంత నాకు అంతఃకరణ శుద్ధి అవుతుంది అని అర్థం చేసుకోవాలి. మళ్ళా తర్వాత ఏమన్నారు నెక్స్ట్ టైంలో? పావే రతి గతి మతి రాధావరికి. మతి అంటే మనస్సు అంతగా కృష్ణుడని ఎండిపోయి ఉంటాడు. గతి అంటే శ్రీకృష్ణుడి వైపుకి నడవడమే నా గమ్యమై గోల్ అయిపోతుంది అనమాట. మతి గతి రతి. రతి అంటే నాకు ఇంతకాలం శ్రీకృష్ణుడు మన ప్రకృతి మీద ఉండే కదా ఆసక్తి, అంటే ఎంతవరకు అయితే అంతఃకరణ శుద్ధి ఉందో అంత మాత్రాను శ్రీకృష్ణుడు నా రతి అవుతాడు. ఈ మూడు కూడా ఇది జ్ఞాపకం ఉంచుకోండి. గురువు గారి పాదం యొక్క కిరణం నా హృదయానికి తాకితే, లేకపోతే ఆయన నా నెత్తి మీద పెడితే అంతఃకరణ శుద్ధి జరగడం మొదలవుతుంది. అంటే ఆయన కృప వల్ల నాకు అంతఃకరణ శుద్ధి జరుగుతుందని. ఆయన ఒక కిరణం వచ్చి నా మీద ప్రసరించడము అంటే ఏంటిదంటే, ఎప్పుడైతే మీరు గురువు గారు మీకు తత్వజ్ఞానం చెప్పారు, నువ్వు ఆత్మవు దాసవు పరికురుని దేహాన్ని కావని చెప్పిన తర్వాత ప్రాక్టికల్ రూపంలో సాధన చెప్పారు, మీరు అది చేస్తున్నారు అనుకోండి, ఇది చేసే బదులు ఇది చేస్తున్నారు కదా. దేహానికి సంబంధించిన పని చేసే బదులు ఈ పనులు చేస్తున్నారు కదా. తర్వాత వస్తాయి దైన్యం అంతా. చేయలేకపోతే దీనభావం వచ్చేస్తుంది, కరుణాక్రందన చేస్తాం, అదంతా మీకు ఆల్రెడీ తెలుసు. అవునా? సో నేను ఎప్పుడైతే ఈ విధంగా గురువు గారు చెప్పినట్టు ఐడెంటిటీ తీసుకొని గురువు గారికి సేవ చేస్తున్నాను, అర్థభావన చేస్తున్నాను, అప్పుడు గురువు గారు ఏంటిదంటే దీనభావంతో గురువు గారి మీద డిపెండ్ అయి ఉండి, గురువు గారి కృపని దీనభావంతో ఏంటంటే మీ సాధన మీద డిపెండ్ అవ్వకుండా, గురు బలం మీద డిపెండ్ అవ్వకుండా గురువు గారి కృప మీద డిపెండ్ అయితే మీరు ఏమైతుందంటే, గురువు గారు ఒక కిరణం, గురువు గారి పాదము గోరు నుంచి ఒక కిరణం వచ్చి మీ మీద వాళ్తుంది. అంటే గురువు గారు ఏం చేస్తారంటే మీతో కనెక్ట్ అవుతారు. అసలు ఇది చేస్తూ, ఈ ఉపాసన చేస్తున్నది ఎందుకంటే మీరు ఆయనతో కనెక్ట్ అవ్వడం కోసం. అండ్ మీరు చేసేటప్పుడు ఎప్పుడెప్పుడైతే మీకు దేహానికి సంబంధించిన భావాలు వస్తుంటాయో, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిది? ఉపాసన. అంటే గురువు గారి సమీపంలో పోతున్నారు, ప్రకృతి సమీపంలో నుంచి గురువు గారి సమీపంలోకి పోతున్నారు కదా. దీన్ని సాధన, ఉపాసన అంటారు. దేనికి? గురువు గారి సమీపం దగ్గర పోయే ప్రయత్నం చేస్తున్నారు, ఆయనతో కనెక్ట్ అవ్వడం కోసం, యోగం అవ్వడం కోసం. ఇవన్నీ కాన్సెప్ట్స్ జ్ఞాపకం ఉన్నాయి కదా. ఒకటేసారి మీకు రావడం కష్టం ఇది, కానీ మాటి మాటికి వింటుంటూ వస్తుంటుంది. సో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే, మీరు అట్లా చేస్తుంటే అప్పుడప్పుడు దేహానికి సంబంధించిన భావాలు వస్తుంటే వాటిని తీసుకుపోయి ఏం చేయాలంటే, ఈ మీరు చేస్తున్న సాధన అనేటువంటి యజ్ఞకుండంలో వాటిని వేసి ఆహుతి చేసేస్తుండాలి, బర్న్ చేసేస్తుండాలి రోల్లో. ఇది కాదు, ఇది దేహానికి సంబంధించిందని పోయి బర్న్ చేస్తుండాలి. సో యజ్ఞమైంది. ఎంతెంత మీరు డిజైర్స్ వస్తున్నాయి కొద్దీ, లేకపోతే కోపతాపాలు వస్తున్నాయి కొద్దీ, బోర్డం వస్తున్నాయి కొద్దీ, ఇంకేవో ప్రకృతికి సంబంధించిన కోరికలను వస్తున్నాయి కొద్దీ, వస్తున్నదా మీరు దాన్ని ఇది చేస్తుండాలన్నమాట. ఇంకా ప్రాక్టికల్ గా చెప్తున్నా ఏం చేయాలని సాధన చేసేటప్పుడు. ఎప్పుడు థాట్ వచ్చినా కానీ ఈ థాట్ దేహానికి సంబంధించింది, ఆత్మ సంబంధించింది కాదు. ఈ కోపం ఏదైతే వస్తుందో ఈ దేహానికి సంబంధించింది, ఆత్మ సంబంధించింది కాదు. అట్లా చేసినప్పుడు ఏంటంటే తీసుకొని పోయి దాన్ని ఆహుతి చేస్తుంటే ఏమవుతుందంటే, మీరు చేస్తున్నది ఏంటిదంటే, మీ లోపల ఆల్రెడీ వాసనలు ఉన్నందుకు, కర్మవాసనలు ఉన్నందుకు ఏమవుతుందంటే కోరికలు పుడుతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి, కోపం వస్తూనే ఉంటది. మీరు దాన్ని తీస్తున్నది కానీ రూట్ నుంచి పోదది. అవునా? మీరు తొలగించే ప్రయత్నం చేసి దాన్ని ఆహుతి చేస్తుంటే ఏమైందంటే, మీరు గురువు గారు మీ చేయిని పట్టుకుంటాడు అనమాట. అప్పుడు మీకు తల మీద చేయి పెడతాడు, మీ హృదయంలో ప్రకాశిస్తాడు అనమాట. అప్పుడు అంటే మీతో కనెక్ట్ అవుతాడు, ఆయన కనెక్ట్ అవుతాడు. మీరేమో ప్రయత్నం చేస్తున్నారు, తీసేసి ఆయనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మాయ నుంచి మైండ్ తీసేసి ఆయన వైపు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. కానీ మీరు అది లోపల ఆల్రెడీ దాని బీజం ఉన్నందుకు అవి వస్తూనే ఉంటాయి. మీరు పక్క జరిపినా మళ్ళీ వస్తూనే ఉంటుంది, పక్క జరిపినా మళ్ళీ వస్తుంటుంది కదా.
అప్పుడు గురుగారు ఏం చేస్తారంటే, మీరు దీనభావంతో ఆయన కృపాయాచన చేసుకుంటూ చేస్తుంటే ఈ పనిని, ఆయన మీతో కనెక్ట్ అయితే ఏమవుతుందంటే, ఆయన పాదం గోరు యొక్క కిరణం, లేకపోతే ఆయన చేయి మీ మీద పెట్టడం, అంటే ఆయన మీతో కనెక్ట్ అవుతారు అనమాట. ఎప్పుడు ఆయన కనెక్ట్ అవుతారో అప్పుడు ఏమైతుంది, చెయ్యి నెత్తి మీద పెడుతుంటే రెండు అవుతాయి అని చెప్తున్నారు ఈ కీర్తనలో, ఈ ఆరతిలో. మాయా తమం, మాయా మోహం సబహి వినాశ్. మాయా మోహం అనేటువంటిది రూట్ నుంచి పోతుంది, అప్పుడు బీజంతో సహా పోతుంది అది. ఓకే. అంత మాత్రాన, ఎంత మాత్రాన మీరు సరెండర్ అయినో అంత మాత్రాన పోతుంది. ఒకసారి అంత మీరు ప్రయత్నం చేస్తే ఏమవుతున్నది, నేను తొలగించినా కొద్దీ మళ్ళీ వస్తున్నది, తొలగించినా కొద్దీ మళ్ళీ వస్తున్నది. అవును. గురువు గారు మీ మీద చేయి పెట్టినాక ఏమవుతున్నది, రూట్ ఆ నుంచి బీజమే ఇది అయిపోతున్నది అనమాట. అంటే పెనం మీద బీజం వేసి కాలబెట్టినట్లు అయిపోతుంది. ఇక మళ్ళీ అందులో నుంచి భూమిలో వేస్తే ఆ విత్తనం ఇక రాదు, ఇక అది కాలిపోయిన తర్వాత. సో మీ లోపల బీజమే నాశనం అయిపోయింది కాబట్టి మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. సో ఎంత లెవెల్లో, ఎంతవరకు మీ గురువు గారు మీరు సరెండర్ అయినరో అంతవరకు ఆయన దాన్ని నాశనం చేస్తే అంతవరకు ఏమవుతుంది, పావే రతి గతి మతి రాధా వరకు, అంటే మీ మనస్సులో శ్రీకృష్ణుని పైన రతి వచ్చేస్తుంది, జుగల్ సర్కార్ రాధాకృష్ణుల పట్ల, ఆయననే మీ గోల్ అయిపోతాడు, ఆయననే నీ మనసులో నిండిపోయి ఉంటాడు అనమాట. ప్రకృతి గురించి, ప్రకృతి మీదకి పోదు, ప్రకృతి మీద వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. రతి గురువు గారి మీద వస్తుంది, హరి గురు మీద, రాగమేమో వాళ్ళ పట్ల వస్తుంది, వైరాగ్యమేమో దీని పట్ల వస్తుంది. ప్రకృతి. సో ఇది సమర్పణనే ఫలించేదంటే ఇంత ధనం చెప్పాలి. నెక్స్ట్ టైం బాగా చెప్పండి, ఒకసారి ఇక్కడ ట్రై చేస్తారు, ఇప్పుడు నేను చెప్పింది ప్రాక్టీస్ చేసినది చెప్తారు. ఇప్పుడు ఒకసారి ప్రయత్నం చేస్తా గురుజీ, చెప్పడానికి ప్రయత్నం. ఇంతవరకు చెప్తే మీకు ఏమైందంటే, మీకు క్లియర్ గా అర్థమైనట్టు. మీరు ఉట్టిగానే సమర్పణ అవ్వలేకపోయినందుకు నేను మాయలో పడ్డానంటే ఇది ఉట్టిగా ఉన్నది, అంటే అనుభవంలో నుంచి రావట్లేదు, అది విన్నది చెప్పినట్లున్నది. అనుభవంలోకి రావాలంటే ఏంటిదంటే అసలు ఏం జరుగుతున్నది, ఆ పిక్చర్ అంతా కంటి ముందర కనబడాలి. చెప్పండి, ఒక్కసారి ప్రయత్నం చేయండి చూద్దాం, మిగతా వాళ్ళందరూ వింటారు. ఇప్పుడు మీరు చెప్పిన హారతి దాంట్లోకి చెప్పనా గురుజీ? దాని నుంచి కాదు, సమర్పణ అవ్వడం అంటే ఏంటిది, గురువు గారు తత్వజ్ఞానం ఇస్తారు, సాధన చేయిస్తారు, ప్రేమను ఇస్తారు అన్నాను కదా. ఎప్పుడు ఇది ఎప్పుడు ఫలిస్తుంది, సమర్పణ అయితే అని. సమర్పణ అవ్వడం అంటే ఏంటిదని ఒట్టి ఐడెంటిటీని తీసుకొని చెప్పండి. ఐడెంటిటీ తర్వాత మళ్ళీ బుద్ధి ఉన్నది, మనస్సు ఉన్నది, తన్మంధన్ ఉన్నది, అవన్నీ వదిలిపెట్టండి. అట్లీస్ట్ ఒక్క విషయం అన్న తీసుకొని కరెక్ట్ గా చెప్పడం వచ్చిందా లేదా చూద్దాం. ఐడెంటిటీని తీసుకోండి. నన్ను నేను దేహం అనుకుంటున్నాను, గురువు గారు ఇట్లా అనుకోమంటున్నారు, సో అది తత్వజ్ఞానం అయిపోయింది. నెక్స్ట్ సాధన, నెక్స్ట్ ఏమైతుంది, ఆ రెండు ఉన్నాయి కదా ఆరతిలో రెండు లైన్, అది అవుతుంది అని అంతవరకు చెప్పండి. ఓకే. గురువు గారు తత్వజ్ఞానం ఇస్తారు. ఏమని? ఈ తత్వజ్ఞానంలో మనం దేహము కాదు ఆత్మగా భావించడం జరుగుతుంది. ఆత్మ ఇంకా ప్రేమ, ఆత్మ యొక్క స్వరూపం ప్రేమ. మూడు ఉన్నాయి. శ్రీవాణి గారు చెప్పండి. ఆత్మ పరికరుణ్ణి, దాసుణ్ణి. దాసుడిని ఆత్మ పరికర దాసుడుగా భావించడం. ఆర్డర్ మార్చండి, ఆత్మ దాస పరికర చెప్తాడు, ఆత్మ దాస పరికరగా ఇట్లా చెప్పాడు. సో గురువు ఈ తత్వజ్ఞానాన్ని ఇచ్చారు, ఈ గురువు గారు ఈ తత్వజ్ఞానాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీరు దాని ద్వారా ఫిజికల్ గా, థియరిటికల్ గా మనకి తత్వజ్ఞానం కలుగుతుంది. అవును, మీరు సమర్పణ అయినట్టు. సమర్పణలో ఫస్ట్ స్టెప్ ఏంది ఇక్కడ, గురువు గారు అట్లా చెప్తే గురువు గారు తత్వజ్ఞానం ఇస్తారు. ఆ తత్వజ్ఞానం ద్వారా మనకి థియరిటికల్ గా తెలుస్తుంది. వీటిని తెలుస్తుంది కాదు, మనం సమర్పణ గురించి మాట్లాడుతున్నాం కదా. సమర్పణ లేనందుకు మాయలో పడ్డా అన్నారు కదా. గురువు గారు నువ్వు విజయ్ కుమార్ కాదు, నువ్వు తండ్రివి కాదు, కొడుకువి కాదు, నువ్వు టీచర్వి కాదు, నువ్వు ఆత్మదాస పరిపడుతుంది అని చెప్పారు కదా తత్వజ్ఞానము. మీరు ఏం చేస్తే సమర్పణ అయినట్టు? దాని తర్వాత గురువుగారు సాధనని పోకండి, ఈ ఫస్ట్ స్టెప్ లోనే ఆగండి. గురువు గారు నువ్వు ఆత్మదాస పరికరుడివి, నువ్వు విజయ్ కుమార్ కావు అని అన్నాక మీరు ఏం చేస్తే సమర్పణ అయినట్టు? ఐడెంటిటీని తీసివేయాలి. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని అనుకోవాలి. అట్లా ఇది సమర్పణ. శరీరాన్ని కాదు, ఆత్మని అనుకున్న తర్వాత గురువు గారికి మనము సరెండర్ కావడం అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది. సో నేను గురువు గారిని ఏం చెప్తున్నారు, నువ్వు ఆత్మదాస పరికరుని అంటే కాదు నేను విజయ్ కుమారుని అన్నా అనుకోండి, సమర్పణ అయినట్టు కాదు, స్టార్ట్ అవ్వనట్టు. గురువు గారు చెప్పిన తర్వాత దాన్ని ఆయన మీద విశ్వాసం ఉంచి
శ్రద్ధ శబ్దే కహే విశ్వాస సుదృఢ నిశ్చయ. అవును కరెక్టే, నేను ఆత్మదాస పరికరుణ్ణి అని చెప్పేసి ఒప్పేసుకొని ఇప్పటి నుంచి నేను ఆత్మదాస పరికరుణ్ణి అనుకుంటా, నేను దేహం అనుకోను అని మీరు ఎప్పుడైతే నిశ్చయం చేసుకున్నారో, అవునా ఇట్లా అనుకుంటానని, శ్రద్ధలో రెండు ఉన్నాయి కదా, విశ్వాసము నిశ్చయము. నిశ్చయం 9 స్టేజెస్ ఉన్నాయి కదా భక్తులు. అందులో ఫస్ట్ స్టేజ్ ఆదవ శ్రద్ధలు ఏమున్నాయి? శ్రద్ధ అంటే ఏంటిది? విశ్వాసము నిశ్చయం. అవును గురూజీ. నిశ్చయం చేసుకుని నేను ఆత్మను దాసుని పరికరణ అని మీరు అనుకున్నప్పుడు సరెండర్ యొక్క మొదటి స్టెప్ స్టార్ట్ అయింది. బుద్ధిలో మీరు సరెండర్ అయింది అనమాట. బుద్ధి అంతేవరకే. నెక్స్ట్ తర్వాత సాధనలో గురువు గారు మనకి సేవని అర్ధభావాన్ని ఇస్తారు. ఎంతెంత సేవ నువ్వు ఆత్మదాస పరికరుడు అంటున్నావు కదా, ఆత్మ దాసుడు పరికరుడు ఏం చేస్తారో తెలుసా? సేవ చేస్తారు, అర్థభావన చేస్తారు అని చెప్పారు. భజన క్రియ అంటారు దీన్ని. అవును గురూజీ. భజన క్రియ మనం ఎంతెంత అర్ధభావన సేవ చేస్తుంటామో గురువు గారి సరెండర్ అయినట్టు అనమాట. సరెండర్ అవుతున్నట్టు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ సరెండర్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ సరెండర్ అట్లా చేసిన తర్వాత ఏమైతుంది? దాని ద్వారా కొద్ది కొద్దిగా మనలో అంతఃకరణ శుద్ధి జరగడం అనేది ప్రారంభం అవుతుంది. ఎట్లా అవుతుంది? గురువు గారి రుచిలో రుచి పెట్టడం ద్వారా, గురువు గారికి ఇష్టమైన సేవ చేయడం ద్వారా, అర్ధభావన ద్వారా మనలో అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. కాదు, ఇప్పుడు నేను కొద్దిగా చెప్పే కదా, మీరు అక్కడి నుంచి మనసు తీసేసి ఇక్కడ పెడుతుంటే ఏమవుతున్నది? మీరు మనసు తీసేస్తుంటే ఏమవుతుంటే బీజం ఉన్నందుకు మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది ఆ ఆస్పెక్ట్ చెప్పలేదు, చెప్పండి. అది ఇది ఎంతెంత మనము ఈ యొక్క సాధన చేస్తున్నా గానీ ఈ యొక్క రూట్ లెవెల్లో ఈ యొక్క పంచేంద్రియాలు, తర్వాత ఈ యొక్క మనం బుద్ధి ద్వారా మాత్రమే తీసేసాం ఐడెంటిటీని, బట్ రూట్ లెవెల్లో తీసివేయలేకపోవడం వల్ల ఎంతెంత మనము కోపము, ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చినా అది బయట బాహ్యంగా నేను తీసివేసి మళ్ళీ గురువు గారి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ రూట్ లెవెల్లో తీసివేయలేకపోతాం మనం. మళ్ళీ వస్తుంది. వెరీ గుడ్. అప్పుడు ఏమైతుంది? అప్పుడు గురువు గారు దీనభావంతో ఆయన కృప మీద డిపెండ్ అవుతాం, గురువు గారి యొక్క కృప మీద డిపెండ్ అవుతాం. అప్పుడు గురువు గారి యొక్క కరుణ ద్వారా ఆర్తిలో నుంచి ఆ రెండు తీయండి. గురువు గారు మనతో కనెక్ట్ అయినప్పుడు గురువు గారి యొక్క కాలి గోడు నుంచి ఒక కిరణము లేదా తన యొక్క చేతిని మన మీద పెట్టినప్పుడు ఆ యొక్క దాని ద్వారా మనలో ఆ యొక్క రతి మతి దాని ముందు అట్లా పెట్టినప్పుడు ఫస్ట్ టైం అవుతుంది మాయామోహ వినాశ అన్నాడు కదా, వినాశనం, మాయామోహం వినాశనం అవుతుంది. గురువు గారితో కనెక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు అది రూట్ తో పోతున్నది. మనం సాధన చేసినప్పుడు రూట్ అట్నే ఉంచుకున్నాము, చేస్తున్నాము, తీసివేస్తున్నాం, పోతున్నది మళ్ళీ వస్తుంది, పోతున్నది మళ్ళీ వస్తుంది. మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ అనుభవం ఉన్నది. మీరు చేస్తుంటారు, మళ్ళీ బయటకు మళ్ళీ మొదటికి వస్తుంటది. ఎందుకంటే మీరు మీ సాధన మీద డిపెండ్ అవుతున్నారు. ఇక్కడ గురువు మీద డిపెండ్ అయితే ఏం చేస్తున్నారు అంటే, గురువు గారు దాన్ని ఆయన తలపైన లేకపోతే ఆయన పాద నఖమణి కిరణం ఒకటి సోకగానే అని రూట్ నుంచే పోతుంది అనమాట. బీజమే లేదు కాబట్టి అప్పుడు రాదు. ఆ ప్లేస్ లో అది వస్తుంది. మీరు చెప్పండి, మాయామోహము వినాశం అయిన తర్వాత గురువు గారితో కనెక్షన్ ఏర్పడుతుంది మనకి. ఇప్పుడు మీరు అన్నారు కదా, తర్వాత ఏమైతుందండి? రతి మతి గతి. రతి మతి గతి. గతి అంటే ఏంటిది? శ్రీకృష్ణుడే మనకు మార్గం, మనకు గమ్యం. శ్రీకృష్ణుడే మనకు గమ్యం. అండ్ శ్రీకృష్ణుడే మనకు శరణ్యుడు అయిపోతాడు అనమాట. శరణ్యుడు ఆయన శరణంలోనే ఉంటాం, ఆయన మీదనే డిపెండ్ అవుతాం. సో అతనే అంటే మనసులంతా శ్రీకృష్ణుడే నిండిపోతాడు. మతి అంటే రతి అంటే రతి అంటే తననే ఇక మనవాడిగా చేసుకోవడం. ఆయన మీద ప్రేమ కలుగుతుంది. రతి అంటే ప్రేమ కలుగుతుంది. ఆయన మనకు గోల్ అయిపోతాడు. గతి. అవునా? ఆయన మనకు గోల్ అయినందుకు ఏమైతుందంటే ఆయన పట్ల ప్రేమ కలుగుతుంది. మనకు ప్రేమ కలిగే వారికి ఏమవుతుందంటే ఎవరిపైన మనకు ప్రేమ ఉంటుందో అటువైపుకే మనస్సు పోతుంది. కాబట్టి మతి అటే.
ఇప్పుడు మనకు గోల్ ఏంటిది? విషయ సుఖం, గతి విషయ సుఖం. ఇప్పుడు అవును గురు. విషయ సుఖం గతి అయినప్పుడు ఏమైందంటే రతి ఎవరి పట్ల ఉన్నప్పుడు మనకు ప్రకృతి ప్రకృతి మీద. పట్లనే ఉన్నది. ప్రకృతి పట్లనే రతి ఉన్నందుకు ఏమైంది? మతి కూడా అట్లనే అయిపోయింది. అంటే అటే మనసు పోతుంది. అంటే దాని మీద ఎప్పుడు అటే పోతుంటుంది. ఇప్పుడు రతి అవును. గతి మతి ఇది అయిపోయింది. అవును. గతి రతి మతి. ఎప్పుడైతే గురువు గారు మీ దీనభావం చూసి మీరు చేసే ప్రయత్నం చేపెడతారో అప్పుడు ఏమవుతుంది? మాయ తొలగిపోయి, బీజం నుంచి తొలగిపోయి, రూట్ నుంచి తొలగిపోయి ఆ ప్లేస్లలో మీకు రతి గతి మతి వచ్చేస్తుంది. అవును గురు. అంటే శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ వస్తుంది, శ్రీకృష్ణుడే మీ గోల్ అవుతాడు, శ్రీకృష్ణుడి పైనే మీ మతి నిండా నిల్చుండిపోతాడు. నిలిచిపోతుంది. వెరీ గుడ్. సో ఇది శరణాగతి అన్నమాట. ఏంటి ఈ అప్పుడు ఎప్పుడైతే మీ లోపల నిండిపోయి ఉంటాడో శ్రీకృష్ణుడు, అటు నుంచి మూవ్మెంటే ఉంటుంది. ఇక ఎక్కడి నుంచి ఉంటుంది? అనర్థ నివృత్తి, రుచి, నిష్ఠ, ఇదంతా ఇట్లా చెప్పడం నేర్చుకోండి. ఇలా ఏవేవైతే మొత్తం చెప్పానో అదంతా రావాలి కదా. ఎప్పుడైతే సరెండర్ అవుతున్నారో అనర్థ నివృత్తి అయింది అంటే మూలం నుంచి పోయింది. దాని ప్లేస్ లో రుచి వచ్చింది, ఆసక్తి వచ్చింది, నిష్ఠ వచ్చింది, రుచి వచ్చింది, ఆసక్తి వచ్చింది, భావం వచ్చింది, ఫైనల్ గా ప్రేమ వచ్చేసింది. అంతఃకరణ శుద్ధి పూర్తిగానంక అట్లా అవుతుండే సరెండర్ అయింటే. అవునా? కానీ నేను సరెండర్ కానందువల్ల ఏమైతుంది ఇప్పుడు చెప్పండి అనమాట. ఇట్లా డీటెయిల్ గా చెప్తే ఏమైతుందంటే మీకు అనుభవంలోకి వస్తుంది అనమాట ఈ హోల్ ప్రాసెస్ అంతా. మీకు చేయడం, సాధన చేయడం ఈజీ అవుతుంది. గురువు గారితో సరెండర్ అవ్వకపోవడం వల్ల గురువు గారు ఇచ్చిన తత్వజ్ఞానము వల్ల నేను ఆత్మను శాస్త్రం కాదు దేహాన్ని అనుకుంటున్నాను. గురువు గారు తత్వజ్ఞానము చెప్పినా గానీ నేను ఇంకా దేహము అనుకున్నాను. దేహం ద్వారా నాకు పంచేంద్రియాల ద్వారా పంచ విషయాలు ఉపభోగించడం చేశాను. నా మనసు కూడా ప్రకృతి వైపే మరల. కొత్త పాయింట్ చెప్పండి. కొత్త పాయింట్ ఏం చెప్పాను? నేను సరెండర్ అయింటే గురువు గారు అంతఃకరణ శుద్ధి చేస్తుండే, దాని ప్లేస్ లో రతి గతి మతి వస్తుండే అన్నారు కదా. నేను సరెండర్ కానందుకు వల్ల ఏమిందంటే అంతఃకరణ శుద్ధి కాలేదు. దానివల్ల నా యొక్క గమ్యము ప్రకృతి వైపు నాకు ఆల్రెడీ ఎక్కడున్నది? ఇటువైపే ఉన్నది. ఇటువైపు ప్రకృతి వైపు ఉన్నందుకు ఆటోమేటిక్ ఏం చేసిందంటే మాయా మా ఇద్దరి మధ్య నేను గ్యాప్ వదిలినందుకు, మీకు శ్లోకం చెప్పే కదా, ఇట్లా ఒక సెకండ్ గ్యాప్ వదిలినందుకు మాయ వచ్చేసి ఎక్కడ నాకైతే రతి గతి మతుందో అటువైపు పంపించేసింది. పంపించేసి సాధన నుంచి కింద పడిపోయాను. కింద పడిపోయి ఏం చేశాను? ప్రకృతి వైపే నా యొక్క మనసు, నా యొక్క గమ్యము, నా యొక్క రుచి అటువైపే పోవడం జరిగింది. సో ఇప్పుడు మాయ అట్లా చేసింది అనమాట. మాయ అనే హరి బిసరాయి అంటే ఎందుకు హరిని మర్చిపోయేటట్టు చేసింది అనమాట మాయ. అవునా? ఇదంతా అయినాక మళ్ళా గురువు గారి దగ్గరకు వస్తే మళ్ళా గురువు గారు మొట్టమొదటి నుంచి మళ్ళా మొదలు పెట్టింది. అంటే జన్మ జన్మకి ఏదైతే చేసుకుంటూ వస్తున్నారో ఆయన మళ్ళా మొదలు పెట్టిండు అనమాట. మళ్ళా అనుకోను ఈ అనంత జన్మల నుంచి నేను నీకు చెప్పుకుంటూ వస్తున్నా కదా, ఆత్మదాస పరికుడు అనుకోని నిన్ను అనే తత్వజ్ఞానాన్ని మళ్ళా మొదటి నుంచి ఇస్తున్నారు. ఇది మొదటిసారి విన్నట్లే. మీరు ఎన్నిసార్లు విన్నారు? నేను ఆత్మని దాసుని పరకు నేను ఎన్నిసార్లు విన్నారు ఇప్పటిదాకా? అవును గురుజీ, అనంతమైన సార్లు విన్నాను. అనంతమైన సార్లు విన్నాను. విన్నాక మళ్ళా మొదటికి వచ్చింది సమర్పణ కానందుకు. మళ్ళీ ఈ జన్మలో గురువు గారి దగ్గరకు వస్తే మళ్ళీ గురువు గారు ఓపికగా ఏం చేస్తున్నారు? మళ్ళా ఫస్ట్ లో ఏం చెప్తారు? ఇప్పుడు ఏమనుకోవాలి? ఆత్మదాస పరుకుడు అనుకున్నాను గురుజీ. ఓకే, అనుకున్నావు కదా, ఇప్పుడు ఆత్మ చేసే పని, దాసుడు చేసే పని చేయి, సేవ చేయి, అర్థమన్నది ఎట్లా చేయి? దీనభావం అని మళ్ళా మొదటి నుంచి చెప్తున్నారు. అంటే మళ్ళా జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తున్నారు. మాయనేమో మర్చిపోయేటట్టు చేస్తున్నది, గురువు గారు జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తున్నది. మళ్ళీ నేను వింటే గురువు గారి సమర్పణ అయితే ఏమైతుంది? అనర్థ నివృత్తి అనండి. అది స్టెప్స్ చెప్పగలుగుతారు ఎవరన్నా? గురువు గారికి నేను సమర్పణ అయితే ఏమైతుంది? సమర్పణ అయ్యి భజన క్రియ చేస్తే ఏమైతుంది? థర్డ్ స్టెప్ భజన క్రియ. ఫస్ట్ నిశ్చయం చేసుకున్నా, సాధు సంఘం చేశా, గురువు గారితో సంఘం చేశా, గురువు గారి దగ్గర భజన క్రియ నేర్చుకున్నాను. నేర్చుకున్నాక ఏమైతుంది? ఒకవేళ సమర్పణ అయితే ఏమైతుంది? అనర్థ నివృత్తి. నెక్స్ట్ నిష్ఠ వస్తుంది. నెక్స్ట్ తర్వాత రుచి కలుగుతుంది. తర్వాత ఆసక్తి కలుగుతుంది. తర్వాత భావము, తర్వాత ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగినాక ఏమవుతుంది? ఆనందం వస్తుంది. ప్రేమ యొక్క ఆస్వాదన. కరెక్టే, ఆనందం వస్తుంది. కరెక్టే. మీకు ప్రేమ వచ్చేసింది అనుకో, ఏమవుతుంది?
గోలోకంలోకి వెళ్ళిపోతారు, నికుంజంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మళ్ళీ నికుంజం. పునరపి జననం పునరపి మరణం ఉండదు. ప్రేమ వచ్చింది కదా. ప్రేమ ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు? ప్రేమ ఎక్కడుంటుంది? సిద్ధదేహంలో ఉంటుంది. సిద్ధదేహం ఎక్కడ ఉంటుంది? నికుంజములు ఉంటుంది. రాధాకృష్ణుల సఖీ రూపంలో రాధాకృష్ణులకు సేవ చేసుకుంటూ ఉండిపోతారు. అవునా? వెరీ గుడ్. సో బాగా జ్ఞాపకం ఉంచుకోండి. సమర్పణ అయితే ఈ స్టేజ్లో ఎక్కడ కూడా అంతరాయం కలగదు. ఒకటే ఒక తప్పు చేస్తే అంతకన్నా మళ్ళా పడిపోతాం. ఏంటిది? గురు దాని శబ్దం ఏంటిది? భావదశకు పోయినా కానీ ఏం చేస్తే కింద గురువు గారికి పడిపోతుంది? వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దాన్ని ఏమో అపరాధం శబ్దం ఏంటిది? గురువు అపరాధం గారి అపరాధం చేస్తున్నప్పుడు వెరీ గుడ్. అపరాధం. గురువు గారి పట్ల అపరాధం. నేను మాథమెటిక్ చింతన అందుకనే చేయిస్తున్నా. ఒకళ్ళు చెప్తుంటే మిగతా అందరి జ్ఞాపకం ఉంటుంది. అవునా? సో చెప్పండి. నేను గిన సమర్పణ అయితే ఏమవుతుంది? నేను శ్రద్ధ వహించి గురుగారు సాధు సంగమ చేసి భజన క్రియ చేసింటే, సమర్పణ అయిపోయి చేసింటే నేను ఇవన్నీ స్టేజెస్ దాటుకుంటూ పోయి అపరాధ వర్జితంగా, అపరాధం లేకుండా ఇవన్నీ గిన చేసింటే నేను డైరెక్ట్ గా పోయి నికుంజంలో వాలేవాడిని. ఇప్పుడు ఏమైతున్నాయి? సమర్పణ కాకపోతే ఏం చేసుకుంటూ పోతున్నా? విషయభోగం చేస్తున్నా, 3 రకాల దుఃఖాన్ని అనుభవిస్తున్నా, నరకానికి పోతున్నా, 84 లక్షల యోగులు తిరుగుతున్నా, మళ్ళీ వస్తున్నా. పునరపి జననం పునరపి మరణం, ఆ సంసార చక్రంలో తిరుగుతున్నా అనమాట నేను. సమర్పణ అయితే అట్లా స్ట్రైట్ గా అక్కడికి వెళ్ళిపోతాం. సమర్పణ కాకపోతే మళ్ళీ ఇదంతా రౌండ్ తిరుగుతుంటాం. వెరీ గుడ్. సో ఇంతవరకు దాన్ని చెప్పాలి మీరు. మాయానే హరి బిసురాయి గురువర్ణే యాద్ దిలాయి. అవునా? ఇంకెవరన్నా చెప్తారు ఏమన్నా పాయింట్లు? శ్రీవాణి గారు మీరు కూడా ఏమన్నా జ్ఞాపకం ఉంటే చెప్పండి. మీరు ఈ కీర్తన కొద్దిగా చింతన చేసిన అన్నారు కదా, ఏదో ఏ విషయాలైనా పర్వాలేదు. చూడండి, వాళ్ళన్ని మంచిగా మీకు జ్ఞాపకం ఉన్నవన్నీ బయటకు వస్తున్నాయి కదా మెల్లిమెల్లిగా. మాయకు 2 శక్తులు ఉంటాయి అని చెప్పారు. ఆవహించే శక్తి, ఆవహించే శక్తి, ఆవరణాత్మిక అనండి. ఆవరణాత్మక ఆవరణాత్మిక ఆవరణాత్మిక అంటే ఆవరణ అంటే తెలుసు కదా, కవర్ చేయడం. ఏం కవర్ చేస్తుంది మాయా? నా స్వరూపాన్ని కవర్ చేస్తుంది. నా వాస్తవిక స్వరూపం ఏంటిది? నేను ఎవరిని అసలు? ఆత్మస్వరూపం. నేను ఆత్మను అనే విషయాన్ని కవర్ చేస్తుంది. దీన్ని ఆవరణాత్మిక శక్తి అంటారు. నెక్స్ట్ ఇంకేం శక్తి ఉంది? అంటే భగవంతుడికి విముఖుణ్ణి అయినందుకు, అంటే భగవంతుడికి విముఖుణ్ణి అయినందుకు అంటే నేను శరణాగతి లేనందువల్ల, గ్యాప్ వదిలినందుకు మాయ వచ్చేసి ఈ 2 పనులు చేస్తుంది. మాయకి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి ఆవరణాత్మిక శక్తి, ఒకటేమో విక్షేపాత్మిక శక్తి. బాగా నేర్చుకోండి టర్మ్స్ అన్ని. సో మీకు పిక్చర్ అంతా క్లియర్ గా అర్థమైంది. మీ లైఫ్ లో ఏమేమి జరుగుతున్నది మీకు అర్థమైపోతుంటది. ఇక్కడ మాయ వచ్చింది, నేను ఆత్మదాస పరికరణని మర్చిపోయేటట్టు చేసింది. ఇది ఎందుకు అయిందంటే నేను గ్యాప్ వదిలినా, అంటే ఇంకా నేను గురువు గారితో కనెక్ట్ కాలేదన్నమాట. ఈ పిక్చర్ మీకు కనబడిపోతుంటుంది. అంటే ఇంకా ప్రయత్నం బాగా చేయాలన్నమాట. గురుగారి పాదాలను గట్టిగా పట్టుకోవాలన్నమాట ఇంకా అని ఇట్లా అర్థమవుతుంటుంది అనమాట. మీకు మీకే అర్థమవుతుంటుంది అసలు ఏమైతున్నది నా లైఫ్ లో అని. లేకపోతే గాల్లో కొట్టుకుపోయినట్టు ఉంటుంది అనమాట అది. సో ఆ మాయకు 2 శక్తులు ఉంటాయి. ఆవరణాత్మిక శక్తి నేను ఆత్మనని మర్చిపోయేటట్టు చేస్తుంది. విక్షేపాత్మిక శక్తి ఏం చేస్తుంది అంటే నేను దేహం అనుకునేటట్టు చేస్తుంది. సింపుల్. చేసి ఆటి తర్వాత ఇక తన్నులు కొడతా ఉంటది. అవునా? వెరీ గుడ్. ఇంకేదైనా పాయింట్ చెప్తారా శ్రీవాణి గారు? ఇది భగవంతుడే కావాలి, 24 గంటలు నిరంతరం కావాలి అని భగవంతుని స్మరిస్తే మాయను గుంజేస్తారు. గురువు గారు భగవంతుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ మాయ వచ్చే అవకాశమే లేదు. అవునా?
గురువు గారిని భగవంతుడిని ఎప్పుడైతే వదిలేస్తామో, ఇట్లా గ్యాప్ ఇస్తామో, మాయ అని వచ్చేసి 2 పనులు చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా హరి గురును హృదయంలో ధరించుకొని ఉండాలి. ఒక్క సెకండ్ వదలొద్దు. ఒకవేళ మాయ ఇట్లా వస్తున్నది అని మనకి ఇట్లా హింట్ దొరికింది అనుకోండి, మాయ ఎటో తీసుకుపోతుంది అనుకోండి, వెంటనే ఏం చేయాలంటే కొంతసేపు విరమించి హరి గురు పాదాలను పట్టేసుకోవాలి. అంటే వాళ్ళనే స్మరిస్తుండాలి, వాళ్ళు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకుంటుండాలి. అవునా? సో నిరంతరం అది చేసి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అంటే ఇదనమాట. ఎప్పుడు అది వస్తున్నాయి కానీ నా సొంతంగా నేను మాయను జయిస్తా అనుకోవద్దు. మాయను మనం ఎందుకు జయించలేము మన సొంతంగా? ఇది కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను. ఫస్ట్ మాయను జీవుని అర్థం చేసుకునే ప్రయత్నం. జీవుడు ఎవరు? భగవంతుని యొక్క అంశ. జీవుడు అంశ, చిత్కణము. భగవంతుడు విభు చైతన్యము, నేను అణు చైతన్యము, నేను భగవంతుని యొక్క అంశను. ఇది బాగా జ్ఞాపకం. మాయ ఎవరు? భగవంతుని యొక్క శక్తి. వెరీ గుడ్, శక్తి. అంటే భగవంతుని యొక్క శక్తి అంటే భగవంతుడే అన్నట్టు. ఇప్పుడు నేను మాయను జయించాలని చెప్పేసి మాయతో యుద్ధం చేస్తే ఎవరితో యుద్ధం చేసినట్లయితున్నది? భగవంతునితో చేయగలుగుతానని నేను ఇంత ఉన్నా ఆయన విభు ఉన్నాడు, ఎట్లా చేయగలుగుతాను? చేయలేను. సో అది ఆయన యొక్క శక్తి కాబట్టి నేను ఆయన శరణులకు పోతే దాన్ని గుంజేస్తాడు ఆటోమేటికల్లీ. అదంతా సింపుల్. మాయను నా సొంతంగా ఎందుకు, ఈ విషయం కూడా లాస్ట్ చెప్పుకున్నాను. దీనికి మంచి ఉదాహరణ కూడా ఇచ్చే జ్ఞాపకం తెలియదు. మాయ చెడ్డది కాదు అని చెప్పడం కోసం. మా ఇంట్లో పెంటమ్మ అని ఒక ఆమె ఉండే. నేను మా అమ్మ మాట వినకపోతే అని బెదిరిస్తుండే నన్ను. నేను పోయి మా అమ్మ వాళ్ళలో పడుకునే తినేవారు కదా. మాయ అట్లా చేస్తుంది, చెడ్డది కదా. ఇవంతా జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ లైన్ చదవండి. మాయానే మారు లగాయి, గురువర్నే కంటు లగాయి. మాయ నన్ను దెబ్బలు కొట్టింది, గురువు గారు నన్ను కౌగిలించుకున్నాడు అనమాట. కంటు లగాయి. మీకు తోచింది చెప్పండి ఫస్ట్, ఏమర్థం? ఇప్పటిదాకా విన్నదట్లా. మాయానే మారు లగాయి అంటే ఏం చేసింది అసలు? అసలు దెబ్బలు ఎందుకు కొడితే పెంటమ్మ ఉదాహరణనే చిన్న మననం చేసుకొని చెప్పండి మీరు. చెప్పండి, మాయ ఎందుకు కొడుతున్నది? గురువు గారితో కనెక్ట్ అవ్వకపోవడం వల్ల, ఈ ప్రకృతి వైపు వెళ్ళడం వల్ల, మాయ ఎప్పుడూ ప్రకృతి వైపు తీసుకెళ్ళడం వల్ల దుఃఖమే కలుగుతుంది. సో మాయను మనం దెబ్బ కొట్టడము అంటే ఏంటిది? భగవంతునితో అంటే దెబ్బ ఎందుకు కొడుతున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినట్టు వినకపోవడం వల్ల. పెంటమ్మ ఉదాహరణ చెప్పినట్టు వినట్లే కదా. భగవంతుడు నా శరణులోకి రారా, గురువుగారు చెప్తున్నారు సాధన చేయరా, నేను నీకు ప్రేమ ఇస్తా, భగవంతుని లోకానికి వెళ్ళిపోయి ఆ దివ్యానందంలో ఎప్పుడుండు. ఇక్కడ ఎందుకు ఊరికే ఆ తాపత్రయాలు పడుతుంటావు, చావు దెబ్బలు తింటుంటావు మాయతోటి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి మనము కుక్క జన్మలో ఉన్నప్పుడు ఏమైంది, బల్లి జన్మలో ఉన్నప్పుడు ఏమైంది, ఎలుక జన్మలో, అది మనకు తెలియదు. కానీ ఈ జన్మనైతే జ్ఞాపకం ఉంది కదా, ఎన్ని తన్నులు తిన్నాము. అవును గురించి. ఇప్పటికైనా ఇంకెంతకాలం తింటావురా తన్నులు, రా ఇప్పటికైనా సాధన చేయి, ప్రేమ ఇస్తాను నేను, పో అని చెప్తున్నాడు. నేను వినట్లా, మళ్ళా మాయ వైపుకే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు మాయ అప్పుడు అందుకు తంతున్నది. వెంటమ్మ బెదిరించినట్టు నన్ను చిన్నప్పుడు. ఎందుకు మాయ ఎందుకు కొడుతున్నది? ఫస్ట్ మాయ కొడుతున్నది అంటున్నాను. ఎందుకు కొడుతున్నది అంటే భగవంతుని మాట, హరి గురువు మాట విననందుకు కొడుతున్నది. ఎందుకు కొడుతున్నది అని దానికి ఈ ఆన్సర్. ఎట్లా కొడుతున్నది? ఏం చేసి కొడుతున్నది అది? ఫస్ట్ మాయ చేసే పని చెప్పండి, దాని నుంచే ఆన్సర్ వస్తుంది మీకు. ప్రకృతి వైపు మనల్ని పోయేటట్టు చేస్తున్నది. మన ఆత్మస్వరూపం మర్చిపోయేటట్టు చేసి ఆవరణాత్మిక శక్తి ద్వారా, విక్షేపాత్మిక ద్వారా దేహం అనుకునేటట్టు చేసేవరకల్లా ఆటోమేటికల్లీ మొత్తం చావు దెబ్బలు మొదలవుతున్నాయి. ఎందుకు? ప్రకృతి వైపుకు పోతున్నా, ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నా, ధర్మాలకు ఆసక్తుడిని అవుతున్నా, మళ్ళీ ఆ కోరికలకు.
ఆసక్తి ఉండేందుకు తెలిసి పాపాచరణ చేస్తున్నాను. అంటే దేహానికి సంబంధించిన ఏ పని చేసినా పాపమే, తన్నులే పడతాయి అని తెలిసి కూడా మళ్ళీ అదే పనులు చేస్తున్నాను. అవునా? పోయి మళ్ళా నరకానికి పోవడం, అక్కడ చాలా కష్టాలు పడ్డము, ఇంకో జన్మ యోనులకు పోవడం, అక్కడ ఇవన్నీ ఈ విధంగా మనం తంతున్నది అనమాట. అట్లా తంతున్నప్పుడు ఏం చేస్తున్నానంటే గురువర్నే కంఠులగాయి అంటే గురువు గారు దగ్గర తీసుకుని ఎప్పుడు తీసుకుంటున్నారు గురువు గారు? మాయ ఎప్పుడు మనకు ఎందుకు తంతున్నది, ఎప్పుడు తంతున్నది అంటే మనం హరి గురువు మాట విననందుకు మాయ మనను ఈ విధంగా తంతున్నది అని చెప్తున్నాను. గురువు గారు కంఠులగాయి అంటే మనను ఆలింగనం చేసుకుంటున్నారు, తన ఒళ్ళోకి తీసుకుంటున్నారు అన్నట్టు దాని అర్థం కదా. గురువు గారు ఎప్పుడు చేస్తున్నారు? కంఠులగాయి అంటే అర్థం ఏంటిది? ఎప్పుడైతే మనము మాట వినకుండా మాయ తన్నులు తింటామో అప్పుడు మనం గురువు గారిని శరణం కోరుతాం. శరణం కోరినప్పుడు మనల్ని కంటలకాయ. అవును, అంటే కంఠ అంటే ఇది గొంతుకు అనమాట, అంటే కౌగులించుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనం బాగా తన్నులు తిని, ఇప్పుడు మీరు అన్నట్టు శ్రీవాణి గారు మనకి స్టార్టింగ్ ఏం చెప్పారు? నేను జీవితంలో చాలా కష్టాలు పడుతున్నా 2013లో బాలాజీ దగ్గరికి పోయి నేను మొక్కుకున్నాను, కరుణాక్రందన చేశాను, వెంటనే నెక్స్ట్ ఎవరో తెచ్చి మిమ్మల్ని పరిచయం చేశారన్నది కదా. సో ఎప్పుడైతే నేను ఇన్ని కష్టాలు పడుతున్నానో అవి భరించలేని స్థితికి వచ్చేసినో వెంటనే అప్పుడు పోతే నేను గురువు గారి శరణులోకి, హరి శరణులోకి. హరి కృప చేస్తే గురువు దొరుకుతాడు, గురు కృప చేస్తే హరి దొరుకుతాడు. హరి కృప లేనిది గురువు దొరకడు. అవునా? గురువు దొరకాలంటే హరి మనిషి కదా, మనం ఉద్ధరించడం కోసం ఇక్కడ పంపించండి ఆయన్ని. సో హరినిమై శరణు వేడుతుండాలి, మాటిమాటికి శరణు వేడితే ఆయన గురువు గారిని చూపిస్తాడు అనమాట. గురువు గారు ఏం చేస్తారు? మనకు సాధన నేర్పించి హరి వైపు దగ్గరికి పంపిస్తారు పర్మనెంట్ గా. గురువు గారేమో ట్రైనింగ్ అవ్వని ఈయన దగ్గరికి పంపిస్తారు. ఈయన ట్రైనింగ్ చేసి మిమ్మల్ని నికుంజంలోకి పంపించేస్తుంది అనమాట, ప్రేమనిచ్చి. ఇక ఇదంతా ఈ మాయ అయితే తన్నులు తంతున్నా తప్పేటట్టు చేస్తాడు అనమాట. సో గురువు గారు మనం ఎప్పుడు గురువు గారు ఎప్పుడు మనను కౌగిలించుకుంటాడు అంటే తన ఒడిలోకి, తన శరణులోకి తీసుకుంటాడు అని. శరణులోకి ఎప్పుడు తీసుకుంటాడు ఆయన? మనము ఆత్మ అని కరుణాక్రందన చేసి దాస్యలోలమైతే అప్పుడు నాకు గురువు గారిని చూపించు, ఇందులో నుంచి బయటపడే మార్గం చూపించు అని మనం ఎప్పుడైతే అంటున్నామో అప్పుడు ఆటోమేటికల్లీ మనకు కృష్ణుడు గురువు గారిని చూపిస్తారు అనమాట. గురువు గారి దగ్గరికి పోయి వెంటనే ఆయన పాదాల మీద పడిపోతాము. ఎందుకంటే ఇన్ని కష్టాలు పడున్నాము, ఈయననే దిక్కు అని తెలుసు కదా మనకి. ఈయన తప్ప ఎవరు దిక్కు లేరు అని తెలుసు కాబట్టి మనం ఆయన పాదాల మీద పడిపోయి ఆ శరణాగతి పొందడానికి వచ్చాను గురువు గారు. ఆ స్టార్టింగ్ ఉంది కదా, గురువు గారు దేవ్ శరణమి ఆయన, నేను మీ శరణాగతి పొందడానికి వచ్చాను, శరణాగతి మార్గంలో నడవడానికి వచ్చాను గురువు గారు అని చెప్పేసి మనము ఎప్పుడైతే నిశ్చయం చేసుకుంటామో, ఉటికనే వచ్చి కలిసిపోయి చూసి గురుగారితోనేమో 4 మాటలు వినిపోతే ఆయన మిమ్మల్ని మీ శరణంలోకి తీసుకోడు. గురువు గారు నేను మీ శరణంలోకి వచ్చాను, నేను ఇప్పుడు అక్కడ అంత అర్థభావన చెప్పే కదా. ఇంకో మీరంతా నాకు జన్మకు వచ్చేసి నాకు అన్ని నేర్పిస్తే కూడా మీ మాట విననందుకు మాయ నన్ను ఇట్లా చేసింది, నేను అక్కడ అన్ని చావు దెబ్బలు తిన్నాను గురువు గారు, మీరు ఇచ్చిందంతా కూడా గోడ కట్టుకున్నాను, మీరు జోరులో వేసిందంతా ఖాళీ చేసుకొని వచ్చాను, అంతనే కాకుండా మళ్ళా ఉల్టా కొన్ని పాపాలు ఇంకా కొన్ని ఎక్కువ నింపుకొని వచ్చాను, వాసనలు ఎక్కువ నింపుకొని వచ్చాను, కామక్రోధాలను పెంచుకొని వచ్చాను గురువు గారు అని చెప్పేసి ఇవన్నీ అనుకొని మీరు ఎప్పుడైతే గురువు గారి దగ్గరికి పోతారో గురువు గారు ఏం చేస్తారంటే, ఏం పర్వాలేదు, నా శరణంలోకి వచ్చావు కదా, ఇప్పుడు నేను నిన్ను భగవంతుడి మార్గంలోకి నడుపుతా అని మిమ్మల్ని తన శరణంలోకి తీసుకుంటాను. సో మీరు ఎప్పుడు గురుగారు కంఠము ఎప్పుడు గురుగారు మేము శరణిస్తారు అంటే మీరు ఇప్పుడు ఆ భావంతో నేను దగ్గరికి పోతే, ఉట్టిగానే పోవడం కాదు. మనం క్యాసెట్లు వింటుంటాం కదా, టీవీలు వింటుంటాము, క్యాసెట్లు వింటుంటాము, మన యూట్యూబ్లలో వింటుంటాము లెక్చర్లు, ఏదో స్పిరిచువల్ ఇంట్రెస్ట్ అని, అట్లా లాభం లేదు. అట్లా గురువు గారు యాక్చువల్గా ఈ అర్థం చేసుకొని నన్ను నేను ఇంత పతనం చేసుకున్నాను అర్థం చేసుకొని ఇక ఈ జన్మలోనైనా నన్ను ఇక్కడి నుంచి బయటపడాలి, ఇక మళ్ళీ నాకు సంసార చక్రం వద్దు,
అని బయటపడి గురువు గారు ఇక మీరు తప్ప నాకు దిక్కేం లేరు, మీరు అవకాశం ఇచ్చినా పొడగొట్టుకొని వచ్చినా మీరు ఎట్లా నన్ను ఉద్ధరిస్తారో మీరే ఉద్ధరించండి, ఈసారైనా నన్ను నిదాన్ని చేసుకోండి అని ఆ భావంతో పోతే గురువు గారు మనను శరణులోకి తీసుకుంటారు. శరణులోకి తీసుకుంటారు అంటే దాని అర్థం ఏంటిది? తీసుకోవడం అంటే ఏంటిది? ఎప్పుడు తీసుకుంటారో చెప్పుకున్నాం. శరణులోకి తీసుకోవడం అంటే ఏంటిది అంటే గురువు గారు మనకు 3 పనులు చేస్తారన్న కదా, ఆ 3 పనులు చేయడమే శరణులోకి తీసుకోవడం అన్నమాట. ఏంటిది ఆ 3 పనులు గురువు గారు చేసేది? తత్వజ్ఞానాన్ని ఇస్తారు, సాధనని ఇస్తారు, అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత అంతఃకరణ శుద్ధి ద్వారా ప్రేమని ఇస్తారు. బస్ ప్రేమని ఇచ్చేసి డైరెక్ట్ గా పోయి నికుంజంలో దించేస్తారు. దించేస్తారు. సో గురువు గారు నన్ను శరణులోకి తీసుకోవడం అంటే ఏంటిది అంటే నాకు తత్వజ్ఞానాన్ని ఇచ్చి సాధనలో పెట్టడం అన్నమాట. పెట్టడం. అప్పుడు ఆయన నన్ను శరణులోకి తీసుకున్నట్టు. వెరీ గుడ్. నెక్స్ట్ లైన్ చదవండి. ఇక్కడి నుంచి ఫాస్ట్ అవుతుంది, ఇక బేసిక్స్ అన్నీ అయిపోయినాయి కదా, నేను మళ్ళా స్టార్టింగ్ నుంచి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జవాబు చెప్పేటప్పుడు మీరు అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని తొందరగా చెప్పేసేయాలి. ఇప్పుడు నేను చెప్పా కదా, ఫస్ట్ లైన్ నుంచి చెప్పుకుంటూ రాలే దీనికి అర్థ భావన అట్లా. అయితే మీరు నాకు చింతనలో దీన్ని చెప్పేటప్పుడు మాత్రం డీటెయిల్ గా చెప్పండి. గురుదేవ్ శరణ్ మే ఆయి అన్నప్పుడు ఏం చెప్పాను, అబుతోలో మోహి అబునాయి అని చెప్పాను, కచ్చు భేట్ సంగ్ నహి లాయ అంటే ఏం చెప్పాను, ఖాళీ ఝోలీ లయ్యా అంటే చెప్పాను, అసువన్ మాల లయ్యా అంటే చెప్పాను. ఇవన్నీ చేస్తే గురువు గారు తీసుకుంటారు. అసువన్ మాల లైక్ అంటే కళ్ళ నీళ్లతోటి మాలను తీసుకుపోయి గురువు గారికి ఇస్తే అప్పుడు గురువు గారు శరణలోకి తీసుకుంటారని మీరు డీటెయిల్ గా చెప్పాలి నాకు అదంతా. నేను ఆల్రెడీ అవన్నీ చెప్పున్నాను కాబట్టి మీకు చెప్పట్లేదు, అది మీరు ఆ టేప్స్ లో వినొచ్చు, వీడియో యూట్యూబ్ లో వినొచ్చు. నాకు మీరు చింతనలో నెక్స్ట్ దీన్ని చెప్పేటప్పుడు మాత్రం అంటే 2 నిమిషాలు చెప్పకండి, ఎప్పుడు తీసుకుంటారు అంటే అదంతా చెప్పుకుంటారండి. రైట్. నెక్స్ట్ మాయానే ప్యాసు బడాయి, గురువర్నే ప్యాసు బుజాయి. ఏంటి చెప్పండి? ప్యాస్ బడాయి ప్యాస్ బుజాయి అంటే మాయా యొక్క ప్యాస్ అంటే దాహం, దాని యొక్క దాహం పెంచుతూ పోతున్నది అనమాట. బడాయి అంటే పెంచింది అని అర్థం వస్తుంది, కానీ పెంచింది అని కాదు. మాయ శరణంలోకి పోతే నాకేమైనా ఇది వస్తుందేమో అనేది, నాకు ఆ ఇంద్రియ తృప్తి కలుగు, విషయ సుఖం నాకు కోరికలు పుడుతున్నాయి. ఆ కోరికలు తీర్చుకుంటుంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తినబుద్ధి అవుతుంది, తింటున్నాను, వినబుద్ధి అవుతుంది, వింటున్నాను, ఎవరినో స్పృశించబుద్ధి అవుతున్నది, కౌగులించుకోబుద్ధి అవుతున్నది, ఎవరినో కౌగులించుకుంటున్నాను. ఇవన్నీ చేసి నేను సుఖాన్ని పొందుదాం అనుకుంటున్నాను నేను, అవునా? వీటి వల్ల సుఖం వస్తుంది అనుకో. అప్పుడు మాయ ఏం చేస్తున్నది దాన్ని ఇంకా మాయనే ప్యాస్ బడాయి అంటే పెంచింది అని చెప్తున్నారు. ఇక్కడ వర్డ్స్ ఎక్కువ రావు కాబట్టి మాయా ప్యాస్ పెంచుతూ పోతున్నది అనమాట. భాగవతాన్ని ఏం చెప్తారంటే మనకు ఒక శ్లోకం ఉన్నది, ఈ భూమి మీద ఉన్న అంత సంపత్తి, అంత ఐశ్వర్యం, అందరు స్త్రీలు అంటే పురుషుడిని ఉద్దేశపెట్టి చెప్తున్నారు, ఇది ఆడవాళ్ళకు కూడా వర్తిస్తున్నది. అందరు స్త్రీలు నాకు దొరికిపోయినారు, అందరు నా మాట వింటున్నారు, అంత సంపత్తి నాకు దొరికిపోయింది, అన్ని వనరులు నాకున్నాయి అనుకోండి, అయినా కానీ ఇంకా కావాలి. ఇక్కడి నుంచి రావణాసురుడు ఇక్కడ ఉన్న సరుకులో స్వర్గం పోయి ఇంద్రుడిని గల్లా పట్టుకొని పక్కా పడేది, అక్కడ కూడా అదైనాక అక్కడ కూడా సరిపోదు, ఇంకేదన్నా లోకం ఉంటే అక్కడికి పోతా నేను. ఒక్క మనిషికి ఇప్పుడు అందరికి ఇట్లా కోరికలు పెడుతూ పోతుంటే మనుషులు యుద్ధాలు చేసుకోరా కదా? ఎందుకు ఇట్లా ఒక్క మనిషికి కూడా సరిపోదు అని భాగవతం అంటున్నదంటే, మీరు ఉపభోగించిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. కామం తీరకపోతే ఏమొస్తుంది అనుకున్నాము? క్రోధము. కామం తీరితే లోభం వస్తుంది. లోభం వచ్చింది కానీ డబల్ క్వాంటిటీ తిన్నాను అనుకోండి, మళ్ళీ లోభం పెరిగి 4 క్వాంటిటీస్ కావాలి, 8 కావాలి. ఒక స్త్రీ సరిపోదు, 2 కావాలి, వాళ్ళు సరిపోరు, 4 కావాలి, వాళ్ళు సరిపోరు, ఇట్లా పెరుగుతూనే పోతుంది అనమాట. సో మాయ ఏం చేస్తుందంటే, దీనికి ఒక భాగవతాన్ని చెప్తారనమాట. ఒక ఉదాహరణ ఏంటిదంటే, ఒక చాకలివాడు ఉంటాడు, ఆ చాకలివాడికి మూట ఉంటుంది కదా, దాన్ని రేవుకి తీసుకుపోవడానికి, బట్టల మూట అంటుంటుంది కదా, రేవుకి తీసుకుపోవడం కోసం ఒకటి ఏదైనా కావాలి. సో
అక్కడ అది కనబడుతుంది, ఏది మన గాడిద కనబడుతుంది. ఆ గాడిద ఏం చేస్తుంటుంది, కింద గడ్డి మేస్తుంటుంది. గడ్డి వేస్తుంటే వీడు ఏం చేస్తాడంటే, ఈ చాకలి వాడు భూమి మీద, అదే ఏ భూమి మీద అయితే అది గడ్డి మేస్తుందో అదే భూమి ఇక్కడ ఉంది కదా, అందులో నుంచి గడ్డి తీసి దాన్ని చూపిస్తాడు. ఇట్లా చూపిస్తే అది ఏమనుకుంటుంది, ఏదో స్పెషల్ పెడుతున్నాడేమో అనుకుంటుంది. దాన్ని గాడిద బుద్ధి అని అందుకనే అంటారు. ఆ గాడిదకు గాడిద బుద్ధి ఉన్నదనమాట. అంటే నేను తింటున్నదే పెడుతున్నాడు అనుకోవట్లే. ఇప్పుడు మనం హోటల్ పోయి తింటున్నాం అనుకోండి, మనం తినే సామగ్రితోనే తయారు చేస్తున్నాడు కదా వాడు. ఏదో స్పెషల్గా పెడుతున్నాడు అనుకని అడ్డుపోతుండు, ఇంకేదో స్పెషల్ ఉందని ఇటుపోతుండు. అదే సామగ్రి తింటున్నాం మనం, అదే ఉప్పు, అదే కారం, అదే కొద్దిగా వేరే రకంగా చేసిస్తున్నాడు అంతే. స్పెషల్గా ఏమి ఇవ్వట్లేదు. ఎక్కడి నుంచో దివ్యమైన పదార్థం తెచ్చి చేయట్లే వాడు. ఆ గాడిద వచ్చి తింటుంది. తినేటప్పుడు ఏం చేస్తాడు అంటే దాని మీద మూట కట్టేస్తాడు. మూట కట్టేటప్పుడు కూడా దానికి బుద్ధి రాదు, అమ్మాయి వీడు నాకు ఏదో గడ్డి పెట్టినట్టు పెట్టేసి మూట పెడుతున్నాడు అని చెప్పేసి. అవునా? దాన్ని మెల్లగా తీసుకుపోయి రేవుకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు మళ్ళీ అక్కడ, మళ్ళీ అది గడ్డి మేస్తుంటుంది. దానికి ఏమనిపించాలి గాడిదకి, నిన్న వీడే వాడిని చూస్తే గుర్తుపట్టాలి కదా, వీడే నాకు గుర్తుపట్టాలి, నేను తింటున్న గడ్డినే చూపించి దగ్గర పోయినాక మూట పెట్టి తీసుకుపోయాడు అని అనిపించి ఏం చేయాలి, సినిమాలలో చూపిస్తారు. ఎవడన్నా బ్రహ్మానందం ఎవడో వస్తుంటే సడన్ గా ఇట్లా మాయమైపోతాడు కదా, అట్లా మాయమైపోవాలా గాడిద. మాయమైపోకుండా ఏం చేస్తుంటే నిన్న గడ్డి పెట్టిండు కదా, మళ్ళీ పెడతాడేమో ఇట్లా చూస్తుంటుంది, మెల్లగా నడుచుకుంటూ వస్తుంటుంది. వీడు మళ్ళీ అదే గడ్డి తీసి పెడతాడు, మళ్ళీ మూట పెట్టి పంపిస్తుంటాడు. అంటే వాడు మాయ చేస్తున్నాడు. మాయ అంటే అదనమాట, ఇవ ఇందులో సుఖం ఉంది అని చూపిస్తుంది. మనం ఆల్రెడీ అదే వస్తువులో సుఖాన్ని అనుభవించి ప్రయత్నం చేసినాము, సుఖం ఉన్నదని పోయినాం. అక్కడికి పోయిన తర్వాత మాయ ఏం చేసిందంటే ఇంత మూట పెట్టింది. అందరు కళలు కంటుంటారు, మంచిగా పెళ్లి చేసుకొని నేను ఎంత సుఖాలను అనుభవిస్తా, హనీమూన్కి పోతావో అట్లా ఇట్లా ఉంటుంది సంసారం, ఆడుతూ పాడుతూ పని చేస్తుండే అనుకుంటే ఇట్లా ఏదో సినిమాలు చూపిస్తుంటారు కదా, అనుకొని పోతాం. ఇక మూట మొదలవుతాడు చూడండి, రోజు ఇంత గాడిద. అవునా? అయినా మనకు అనిపించదు అనమాట. వీడు మళ్ళా ఇందులో సరిగా లేదు కానీ అందులో ఉందేమో అని, ఈ విషయంలో లేదు అక్కడ ఉంది అని ఇంకో దాంట్లో. వీళ్ళతో కష్టం వస్తే ఇంకొకళ్ళ దగ్గరికి. అట్లా జన్మ జన్మలకు మన ప్రియులను మార్చుకుంటూ పోతున్నాము, మనం తినే పదార్థాలను మార్చుకుంటూ పోతున్నాము, విషయ సుఖాన్ని మార్చుకుంటూ పోతున్నాం, కానీ అదే సామాగ్రి కదా అది. సో ఇట్లా మాయ చేస్తున్నది అనమాట. చేసి ఏం చేస్తున్నాం అంటే, మాయ నాకేదో సుఖం ఇస్తుందని దాని దగ్గరికి పోతుంటే అది పెంచుతూ పోతున్నది నన్ను. ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా కహి పలహు కలు నహి పాయి, ఒక్క సెకండ్ కూడా నాకు శాంతి లేకుండా చేసింది. ఇక లోభం పెరిగిన కొద్దీ ఆ సామగ్రిని సంపాదించడానికి గాడిద చాకరీ చేస్తుంటా కదా నేను. అది దొరికే ఇంత సుఖం కోసం గాడిద మూతను అనుభవిస్తుంటా కదా. సో ఇట్లా చేసుకుంటూ పోతుంటుంది. అండ్ పోనీ దీని నుంచి బయటపడే ప్రయత్నం నేను చేద్దామా అనుకుంటే ఎంత ప్రయత్నం చేసినా కానీ మా ఆయన ఏం చేయించలేకపోతున్నా. సో గురువు గారి దగ్గరికి పోతే ఏం చేసిండ్రు ఆయన, గురువు గారి శరణులకు పోతే ఏం చేసిండ్రు, గడ్డి నువ్వే తినో, ఇంకా ఆశ పెంచుకోకు, ఆ గడ్డి చాలు, నువ్వు తినే గడ్డి, అది వేరే గడ్డి ఆశ చూపిస్తే వెళ్ళకు చెప్తున్నారు. అంటే ఆర్పేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటిది, ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నది. గురువు గారి శరణాగతిలోకి పోయి గురువు గారు చెప్పింది సాధన చేస్తుంటే ఏమైతున్నది, మాయ అనేది తొలగిపోతుంది. గురువు గారు కలుగుతుంది, ఇటువైపు వస్తుంది. సో ఆయన ఏం చేస్తుంది, ఇది రియల్ గా జరుగుతుంది గురువు గారు, మాకు రియల్ గా కొద్దిగా చదువుతుంది. అంటే ఒక్కసారిగా రావట్లేదు, ఎన్ని ఏళ్ల తరబడి ఉన్నది కదా, అంత ఒక్కసారిగా రాలేదు. కానీ కాదు, అనంత జన్మల నుంచి ఉన్నది, ఈ జన్మలని అనంత జన్మ కాబట్టి అంత తొందర రాదు. ఇది మెల్లమెల్లగానే ఆల్మోస్ట్ కోపం అనేది తగ్గింది, మోహం అనేది తగ్గింది, కోరికలు చాలా మటుకు తగ్గిపోయినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ గురువు గారు తీసేస్తున్నారు, రూట్ నుంచి అడుగుతుంటారు అనమాట. సో మాయ ఏం చేస్తున్నదంటే, నీకు ఇస్తుందా గడ్డి ఇస్తుందా అని చెప్పేసి ఇంత చూపించి ఇక మనం పెంచుతూ పోతున్నది. నేను గాడిద తర్వాత గాడిద చాకరీ మోసినట్టు మొత్తం మోసుకుంటూ పోతున్నా బరువు అంతా. కానీ అది ఇచ్చే ఏం సుఖం ఇస్తున్నదో తెలియదు నాకు. కానీ
పెంచుకుంటా పోతున్నది. గురువు గారు శరణులోకి పోతే ఏమవుతున్నది? ప్యాస బుజాయి అంటే గురువు గారు చెప్పి శరణాగతి మార్గం చూపించి నేను ఎంతెంత శరణైతుంటే అంతంత మోహతము వినాశ్, దాన్ని నాశనం చేస్తున్నాను అనమాట. మాయను నాశనం చేస్తున్నాను ఏంటంటే నా కోరికలు అనే దాహం ఉంది కదా, నా కోరికలను ఇట్లా తగ్గించుకుంటూ పోతున్నాను. నెక్స్ట్ లైన్ ఏమని చూడండి. గురుజీ చెప్పండి నెక్స్ట్ లైన్. భవసాగరు భవసాగర్ యాహ్ నా పాయి గురువునే భవసింధు సుఖాయి. సరే అయితే ఇది నెక్స్ట్ టైం చెప్పుకుందాం. ఇక ఇక్కడ దాకా ఇది మాయ గురించి టాపిక్ వచ్చింది కదా, నెక్స్ట్ ఆ 4 లైన్లు నెక్స్ట్ చెప్పుకుందాం. ఇక అయిపోవచ్చింది పాట. వీలైతే నెక్స్ట్ క్లాస్ లో అయిపోవచ్చు కూడా మనకు. సో చింతన బాగా చేసుకోండి, చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లియర్ గా చెప్పండి నాకు, ఏది మాయా ప్యాస్ బడాయి అంటే ఏం చేస్తున్నది, బుజాయి అంటే ఏంటిది? అవునా? ఇంకేమైనా ఉందా? లాస్ట్ మినిట్ లో ఏమైనా చెప్పేది ఉందా మీకు? లేదు గురుజీ, క్లారిటీగా చెప్పారు. ఎలా మనము అర్థభావన ఇంకా ఇంకా మీరు తీసేశారు మాకు. సరే, నెక్స్ట్ మండే ఇంకా బాగా చింతన చేసుకుంటారండి. 3 విషయాలు ఒక్కొక్కళ్ళు చెప్పారు. ఏ 3 విషయాలు చెప్పాలో రాసుకోండి మీరు, మీకు తెలిసేటట్టు. సరేనా? శ్రీ గురవే నమః.